ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन। प्रेम शांति सिखा के बदला सभी का जीवन। आदिदेव प्रजापिता श्री बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। सोहनी सूरत मोहनी मूरत, ज्ञान के मोती। भव्य मुख पर चंद्रमासी, चमकती ज्योति। दिव्य दर्शन दिव्य वाणी, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। विश्व में थी पाप की जब घटा छाई, तब विभूति आप जैसी धरती पे आई। एक तार में बंध के सारे, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम शांति। गुड మార్నింగ్। ఈరోజు
అవ్యక్త మురళి 25/10/69 माला का मणि का बनने के लिए విజయీ బనం. మాలలో ఒక మణి కావాలంటే విజయం కావాలి. बाप दादा जब बच्चों को देखते हैं मुख्य बात क्या देखते हैं? आज यही देखते हैं कि हर एक रतन अपने में क्या क्या परिवर्तन लाया है. तो आज परिवर्तन देखने के लिए आए हैं. हर एक ने यथाशक्ति परिवर्तन तो लाया ही है, लेकिन बाप दादा कौन सा परिवर्तन देखने चाहते हैं उसको भी जानते हो ना. बाप दादा परिवर्तन के साथ परिपक्व भी देखने चाहते हैं. परिवर्तन तो देखा, लेकिन परिवर्तन के साथ अपने परिपक्वता भी लाई है. బాబా ఈరోజు ఏం చూసానికి వచ్చినారు? ముఖ్యంగా ఈరోజు బాబా చెప్తారు, ముఖ్యంగా ప్రతి ఒక్క రత్నాల్లో ఏమేమి పరివర్తన తీసుకువచ్చినారు అది చూస్తారు. ఈరోజు పరివర్తన చూస్తారు, ఎంతవరకు పరివర్తన అయినారు, ఏమేం మాటలో పరివర్తన అయినారు చూస్తారు. ప్రతి ఒక్కరు కూడా యథాశక్తి పరివర్తనేమో తీసుకువచ్చినారు జీవనంలో. అయితే బాప్ దాదాకు ఏం కావాలంటే ఏమేం మనం పరివర్తన చేసుకున్నామో దాంట్లో పరిపక్వత ఎంతవరకు వచ్చింది అట్లా అని. పరిపక్వత అంటే తెలుసా, సదాకాలాని కోసం స్ట్రాంగ్ పరివర్తన, పక్కాగా పరివర్తన. తో పరివర్తన ఏమో చేసుకున్నారు, కానీ దాంట్లో పరిపక్వత ఎంతవరకు తీసుకువచ్చినారు ఈ విషయం బాప్ దాదా చూస్తున్నారు. बाप को अविनाशी सत्य बोलते हैं. तो ऐसे बाप के साथ अविनाशी परिवर्तन लाया है. जो खजाना मिलता है वो भी अविनाशी है. जो प्रारब्ध मिलता है वो भी अविनाशी है. तो परिवर्तन भी अविनाशी लाया. बात सोचते हो कि जाने के बाद मालूम पड़ेगा, न मालूम कौन सी परिस्थितियाँ आई, न मालूम परिपक्व रह सकते हैं या नहीं. वायदा तो करके आते हैं, करके जाते हो ना वायदा, यहाँ ही वायदा करके जाते हो मधुबन में, लेकिन कहाँ तक निभा सकते हो ये देखेंगे. तो ये सोचते हैं. दूसरा फिर है निश्चय बुद्धि, जिन्हों का बाप के साथ अपने में भी पूरा निश्चय कि जो परिवर्तन लाया है वो सदा कायम रखेंगे, और जो वादा करके जाते हैं वो करके दिखाएंगे. ये है संपूर्ण निश्चय बुद्धि. అంటే బాబా చెప్తారు, పరివర్తనతో చేరి పరిపక్వత కావాలి. ఎందుకంటే మన తండ్రి శ్రీ బాబా సత్యం సదా అని చెప్తారా లేదా? సదా అంటే ఒకటి అవినాశి అని అర్థం, ఒకటి సత్యం అని అర్థం. సో అవినాశి సత్యం మన తండ్రి. అందువల్ల మనం ఏమేం పరివర్తన చేసుకున్నామో అది కూడా అవినాశిగా ఉండాలి. ఎందుకంటే బాబా ఏం ఆస్తి ఇస్తారు, ఖజానా ఇస్తారు,
ఆ ఖజానా కూడా అవినాశి. మరి ప్రాలబ్ధ కూడా అవినాశిగా దొరుకుతుంది. సో పరివర్తన కూడా అవినాశిగా ఉండాలి. ఉందా? అవినాశిగా అంటే సదా, లేదంటే ఇట్లా ఆలోచన చేస్తారా? వాపస్ పోయిన తర్వాత ఏమవుతుందో ఏమో తెలియదే అట్లా అని. ఏదైనా పరిస్థితి వస్తే, ఎవరైనా ఏమైనా చేస్తే, నేను ఇప్పుడు ఏం ప్రతిజ్ఞ చేస్తానో బాబా దగ్గర అది చేసానికి అవుతుందా లేదా అట్లా అంతా అనుకుంటున్నారా? కొందరు చెప్తారు, ఇప్పుడే ఆలోచన చేస్తారు, ఏమీని అక్కడ పోయిన తర్వాత ఏమవుతుందో ఏమో తెలియలేదే. మధుబన్లో అంటే బాబా ముందు పక్కాగా ప్రతిజ్ఞ ఏమో చేస్తాం. ఆ ప్రతిజ్ఞ చేసిన తర్వాత వాపస్ ఇంటికి పోయిన తర్వాత అదన్నీ సదా ఉంటుందా లేదా అట్లా అని వాళ్ళ లోపల డౌట్ వచ్చేస్తుంది. మరి ఇంకొక గ్రూప్ ఉంది, వాళ్ళు నిశ్చయ బుద్ధి. వాళ్ళు ఏమనుకుంటారంటే తండ్రి వెంట చేరి నా పైన కూడా నిశ్చయం ఉంది, నేను ప్రతిజ్ఞ చేస్తాను, ఏమి ఛాలెంజ్ చేస్తాను అది నేను పక్కాగా చేసుకుంటాను, సదా ఖాయం ఉంటుంది అట్లా అని నిశ్చయంగానే అనుకుంటారు. సంపూర్ణ నిశ్చయ బుద్ధిని అర్థం. ఏం ప్రతిజ్ఞ చేసినారో అది చేసి చూపిస్తాం అట్లా అని గట్టిగా ప్రతిజ్ఞ చేసుకుంటారు. మీరు ఎవరు? तो कोई तो बेचारे हिम्मत धारण करने की कोशिश करते हैं, लेकिन अभी तक अगर ऐसे ही करते चलेंगे तो अंत तक क्या कोशिश करते रहेंगे? ऐसे पुरुषार्थी को जाटकू कहेंगे। देवियों पर बलि चढ़ाते हैं ना, शक्तिवान या देवियाँ बिगर जाटकू स्वीकार नहीं करती है అంటే ఇక్కడ మరి బాబా చెప్తారు, చాలామందికి ఏమంటే ధైర్యం తక్కువ, కొంచెం ధైర్యం చూపించారు, ట్రై చేస్తారు, ఏం ప్రతిజ్ఞ చేస్తున్నారో దాన్ని చేసి చూపించే దానికోసం కొంచెం భయం, అది ఇది సరిగ్గా చేసానికి కాదు, అంత ధైర్యం లేదు అనుకుంటారు. ట్రై చేస్తాం అట్లా అని బాబా చెప్తారు, ఇప్పుడు ఇట్లా ట్రై చేసే ఉంటే ఎంతవరకు ఇట్లానే జరుగుతూ ఉంటుంది అంటే పురుషార్థం ఎట్లా ఉండాలంటే ఒక్కసారి ఇట్లా టక్కుని చేస్తే 2 పీస్ అయిపోవాలి. అట్లే మనం ఒక్కసారి అనుకుంటే అది చేసేయాలి, బలి ఇచ్చేయాలి. దేవీలకు బలి ఇచ్చేటప్పుడు మీరు చూసి ఉంటారు, దేవి ఏ బలిని స్వీకారం చేస్తుంది? మేక తీసుకుపోయి బలి ఇస్తారా లేదా? ఒకేసారి ఇట్లా నరికేస్తే అప్పుడు అది 2 పీస్ అయిపోతుంది, తల వేరే బాడీ వేరే. దాన్నే దేవి ప్రసాదం రూపంలో స్వీకారం చేసేది. ఒకవేళ ఒక్కసారిగా అది కాలేదు, అది అరుస్తూ ఉంటుంది మేక, అయ్యో అని కష్టపడుతూ ఉంటుంది, కొంచెం కట్ చేసేస్తారు, అది మరి ప్రసాదం కాదు, దేవి కూడా స్వీకారం చేయదు, అది అర్థమైందా? అట్లా ఇక్కడ కూడా శివబాబా చెప్తారు, మీరు ఒకేసారి అనుకునే వెంటనే ఎప్పుడు మీరు చేస్తారు అదే శివబాబాను స్వీకారం చేస్తారు, అప్పుడే పుణ్యకార్యం జరుగుతుంది. ఊరికే అనుకునే ఉంటే చేస్తాం చూస్తాం, ప్రయత్నం చేస్తాను అంటే అది ఏమీ బలి అయ్యలేదు, అంటే ఒకేసారిగా బాబా దగ్గర బలి లేదు. దేవి కూడా స్వీకారమే చేయలేదంటే ప్రసాదం లేదు. అగర్ यदि स्वीकार न किया तो स्वर्ग में ऊंच पद की स्वीकृति भी नहीं होंगी. ఇక్కడ కూడా స్వీకారం చేయలేదంటే బాప్ దాదా స్వర్గంలో మనకు మరి శ్రేష్ఠ పదవికు స్వీకృతి ఇచ్చేదానికి లేదు, శాంక్షన్ కాదు, ఏమీ శాంక్షన్ కాదు, పెద్ద పదవి. ఇక్కడ ఒకేసారి మనం
సరే బాబా మీరేం చెప్పినా నేను ఏం ప్రతిజ్ఞ చేసినా నేను చేసి చూపిస్తాను అట్లా అని వెంటనే పోయి చేస్తే ధైర్యంగా అది బాబ్ దాదా స్వీకారం చేస్తారు. అప్పుడు మనకు పెద్ద పదవి శాంక్షన్ అవుతుంది. అర్థమైందా? इसलिए सुनाया था कि जो सोचते हैं वही करना है, जो कहना है वही करना है. ఆ రోజు కూడా బాబా వాణిలు చెప్పారు. అందుకే ఏం వినిపిస్తామో అదే ఆలోచన చేయాలి, అదే చేసి చూడాలి, చూపించాలి. చెప్పేది చేసేది రెండు సమానంగా ఉండాలి. ఆలోచన చేసేది, చెప్పేది, చేసేది మూడు ఒకటిగా ఉండాలి. అప్పుడే అది స్వీకారం అయ్యే లాయక్ అవుతుంది. భగవాన్ స్వీకారం చేస్తారు. लेकिन वर्तमान समय कई ऐसे बच्चे हैं जो सोचते बहुत है, कहते भी बहुत है, लेकिन करने के समय कम करते हैं. ఇప్పుడు వర్తమాన సమయంలో కొందరు బిడ్డలు ఎట్లా ఉన్నారంటే ఎక్కువ ఆలోచన చేస్తారు. ఏమీని నేను ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, పోయి 2 hours యోగం చేయాలి, సదా ఆత్మాభిమానిలా ఉండి అందరిని ఆత్మ అని చూడాలి, బాబా ఎట్లా చెప్తారు అట్లా నడుచుకోనేది అని ఆలోచన చేస్తూ ఉంటారు. తర్వాత కొంచెం చెప్తారు కూడా అందరికీ నేను ఇట్లా అనుకున్నాను అని. అయితే చేసే టైంలో ఏమవుతుంది? ఎంత అనుకుంటారు అంత చేసి చూపిస్తారా? లేదు. इसलिए कहा जाता है इस भट्टी में पक्का कर जाना, अर्थात पक्का वायदा करके जाना है. అందుకే బాబా చెప్తారు ఇప్పుడు ఈ భట్టీలో పక్కా ప్రతిజ్ఞ చేసి పోవాలి, పక్కాగా అయిపోవాలి. మొదట్లో భట్టీలో తర్వాత పక్కా ప్రతిజ్ఞ చేసి ఇంటికి పోవాలి. पहले तो वायदा करने के लिए हिम्मत है कि हिम्मत धारण करना है. బాబా అంటారు మొదటి మాట ఇది చూడండి, ప్రతిజ్ఞ చేసేదానికి ధైర్యం ఉందా లే, ఇంకా ధైర్యం తీసుకురావాలన్నా, ధైర్యాన్ని ధారణ చేసుకోవాలి. जो हिम्मत बच्चे हैं, हिम्मतवान बच्चे, उसकी निशानी क्या है? ఎవరు ధైర్యంగా ఉంటారు, ధైర్యంగా ప్రతిజ్ఞ చేస్తారు. ఏం ధైర్యం? నేను ఇప్పుడు ప్రతిజ్ఞ చేస్తే ఇది గ్యారంటీ నా వల్ల చేసానికి అవుతుంది అట్లా అని ధైర్యం. ఆ ధైర్యం ఉంటే వాళ్ళ నిశాని ఏమి ఉంటుంది? ఆ ధైర్యం ఉంటే ఏం ప్రతిజ్ఞ చేస్తారు, దాంట్లో ఓడిపోరు. अगर आप सभी हिम्मतवान हैं तो ज़रूर आज से कभी हारेंगे नहीं. మీకు అంత ధైర్యం ఉంటే చేసిన ప్రతిజ్ఞ అంత ప్రాక్టికల్ చేసేదానికోసం ఆ ధైర్యమే మనకు విజయం తీసుకొస్తుంది. మనం ఓడిపోయేదే లేదు ధైర్యం ఉంటే. ఒకవేళ ధైర్యం లేదు అనుకుంటాం, ఇంటికి పోయిన తర్వాత ఎవరైనా అడ్డం వస్తే ఏం చేసేది? నేను చేసిన ప్రతిజ్ఞకు అక్కడ అనుకూలంగా లేదంటే ఏం చేసేది? ఆలోచన చేస్తారా లేదా? అట్లా ఆలోచన చేస్తే డౌట్ మనపైనే మనకు డౌట్, ధైర్యం లేదు, ఫెయిల్ అయిపోయేది కూడా సాధ్యమవుతుంది. అందుకే ప్రతిజ్ఞ చేసానికి మన లోపల స్ట్రాంగ్గా సంకల్పం ఉండాలి, చేసే చూపిస్తాను అట్లా. बहुत समय से जो विजय बनते हैं वो విజయ్ మాలకి మణికే బంతే హం. చాలా టైం నుంచి చాలా కాలంగా ఎవరు విజయ్ అవుతారు వాళ్ళే విజయ్ మాలలో మణి అవుతారు. మీరు కావాలన్నా విజయ్ మాలలో మణి. अगर विजय माला में पिरोने चाहते हो
तो विजयी बनने का పరివర్తన్ లానా చాయి. ఒకవేళ మనకు విజయమాలలో రావలే అనుకుంటే విజయ్ అయ్యి చూపించాలి, పరివర్తన్ కావాలి. ప్రతి విషయంలో పరివర్తనలో విజయం. అర్థమైందా? పరివర్తన్. ఏం పరివర్తన్? దేంట్లో పరివర్తన్ తెలుసా మీకు? దేంట్లో పరివర్తన్ కావాలి? లోపల చెక్ చేసుకోండి ఏమేం మాటల్లో పరివర్తన్ రావాలి అని. परिवर्तन में मुख्य मुख्य बातें చెక్ करनी है. ముఖ్య ముఖ్య మాటలు చెక్ చేసుకోవాలి పరివర్తనలో. बहुत सहज है. दो शब्द याद रखना. రెండు మాటలు ముఖ్యంగా పరివర్తన కోసం చెక్ చేసుకునేది చాలా ఈజీ. వాస్తవంగా ఒకటి ఏమంటే నోట్ చేసుకోండి. ఒక పాయింట్ ఏమంటే एक तो आकर्षण मूर्त बनना है, दूसरा हर्षित मुख बनना है. రెండు మాటలు ఏమి కావాలి? ఒకటి ఆకర్షణ మూర్త్, ఇంకొకటి సదా హర్షితంగా ఉండాలి. ఆకర్షణ करने वाला है. ఎవరు ఆకర్షణ చేయాలి? ఎవరిని చేయాలి? ఎవరు ఆకర్షణ మూర్తి ఎవరు అవుతారు? రూహ్. రూహ్ అంటే ఆత్మ. సో आत्मिक स्थिति में ही एक दो को आकर्षण कर सकते हो. సదా ఆత్మిక స్థితిలో ఉంటేనే మనం ఆకర్షణ చేసేది సాధ్యం. అర్థమైందా? ఆత్మని అనుకుని ఆత్మని చూడాలి. ఇంత ఈజీ ఈ మాట. పురుషార్థానికి చాలా ఈజీ. ఆత్మని సదా ఆత్మిక స్వరూపులా ఉండాలి. అందరినీ ఆత్మని చూడాలి. अगर ये दोनों बातें अपने में धारण कर ली तो संपूर्ण विजयी है ही. సదా విజయ్, సంపూర్ణ విజయం కావాలంటే ఈ రెండు మాటలు మనలో ఉండాలి. ఏ రెండు మాటలు? ఒకటి ఆకర్షణ మూర్తి, ఇంకొకటి సదా హర్షితంగా ఉండాలి. అప్పుడే విజయం వస్తుంది. तो मेजॉरिटी बच्चों में मुख्य कौन सी बात है वो भी आज सुना रहे हैं. निश्चय बुद्धि तो हो ही, तब तो यहाँ आए हो ना. बाप में निश्चय है, ज्ञान में भी निश्चय है, लेकिन अपने में निश्चय कहाँ कहाँ डगमग होता है. బాబా చెప్తారు ఈరోజు మెజారిటీలో ఏమేం మాటలు ఉంది దాని చెప్తారు బాబా. బాబా పైన ఏమో నిశ్చయం ఉంది, ఉందా లేదా? జ్ఞానం పైన కూడా నిశ్చయం ఉంది. అయితే స్వయం పైన నిశ్చయం అంత లేదు. ఒక్కొక్కసారి డగ్మగ్ అయిపోతుంది. చేసే సాధ్యమో లేదో అట్లా అని నిశ్చయం లేదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని చెప్తారు కదా, అది లేదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే మన పైన మనకు పూర్తి నిశ్చయం, నేను చేసి చూపించేది సాధ్యం అట్లా అని. తో ముఖ్యంగా కమి ఏమి? ముఖ్యంగా ఏం తక్కువ ఉంది? కంట్రోలింగ్ పవర్ నీ హై. అర్థమైందా? ఏమీ లేదు. వీక్నెస్ ఏమి? కంట్రోలింగ్ పవర్ లేదు. ఏదైనా పరిస్థితిలో అంటే మన ప్రతిజ్ఞ చేసి ఉంటామని అనుకోండి, నాకు ఈ రోజు నుంచి ఎప్పుడు కోపమే రాకూడదు అట్లా అని బాబా దగ్గర ప్రతిజ్ఞ చేసి ఉంటాం. అయితే ఏదైనా అట్లా పరిస్థితి వస్తుంది, మన కోపం వచ్చేటగా వేరే వాళ్ళు అట్లా చేస్తారు. ఏమవుతుంది? కంట్రోలింగ్ పవర్ లేదంటే టక్కునే ఏం ప్రతిజ్ఞ చేసామో అది ఎక్కడో మర్చిపోయి వెళ్ళిపోయి ఉంటుంది.
తర్వాత అనుకుంటాం వీళ్ళ నుంచే నాకు ఇట్లా అయిపోయింది అట్లా అనుకుంటాం. అంటే వాళ్ళు అట్లా తప్పు చేయలేదంటే నాకు కూడా కోపమే వచ్చి ఉండదు, వాళ్ళే కారణం నా కోపానికి. వస్తుందా లేదా? तो ये ना होता तो क्या होता है, నేను ఇట్లా వాళ్ళు చేయలేదంటే నేను ఇట్లా చేసి ఉండాలని చెప్తారు. कंट्रोलिंग पावर లేదు. कंट्रोलिंग पावर न होने के कारण समझते हुए भी, सोचते हुए भी, आपको महसूस करते हुए भी, अपने आप को महसूस करते हुए भी क्या करते हो, फिर भी वो बात कर लेते हैं. కంట్రోలింగ్ పవర్ లేని కారణం నుంచి మనకు తెలుసు అది తప్పు చేయకూడదు అట్లా అని. రియలైజేషన్ కూడా అవుతుంది, అనుకుంటాం కూడా ఏమైనా చేసుకొని నా కోపం రాకూడదు అంతే అట్లా అని. అయినా కూడా ఏమవుతుంది, అది వచ్చేసింది. అంటే కంట్రోలింగ్ పవర్ లేదు. నోట్ చేసుకోండి, మన 2 మాటలు ఏం పురుషార్థం చేయాలి మాలలో రావాలంటే, ఒకటి ఆకర్షణ్ ముహూర్త్, ఇంకొకటి హర్షిత్ ముహూర్త్. ఏమైనా కానీ నేను మాత్రం ఇట్లా ఉండాలి అట్లా అని. అయితే మధ్యలో ఏదో మాట జరిగిపోతుంది, కంట్రోలింగ్ పవర్ తక్కువ ఉండే దానివల్ల మన అనుకునేది చేసానికి కాలేదు. సో కంట్రోలింగ్ పవర్కి ఆవశ్యకత है. ఇప్పుడు ఏం కావాలి మనకు, कंट्रोलिंग पावर की आवश्यकता है. मनसा में, वाचा में, कर्मणा में भी और साथ साथ लौकिक संबंधियों में, तो देवी परिवार के संबंधों में आने से भी कहाँ तक क्या करना है, क्या कहना है, क्या नहीं कहना है, क्या नहीं करना है, ये कंट्रोल करना है. ये पूरी पावर न होने के कारण सफल नहीं होता है. బాబా చెప్తారు కంట్రోలింగ్ పవర్ చాలా అవసరం. మనసులో, వచనంలో, కర్మణలో, మరి లౌకిక సంబంధీల దగ్గర, అలౌకిక సంబంధీల దగ్గర ఏమి చెయ్యాలి, ఏమి చెప్పాలి, ఏమి చేయకూడదు, ఏమి చెప్పకూడదు, ఇది బాగా నిర్ణయం చేసుకొని మన కంట్రోలింగ్ పవర్ ఆధారంలో యూజ్ చేయాలి. లౌకిక సంబంధుల దగ్గర మనం కొన్ని విషయాలు చేయకూడదు, కొన్ని విషయాలు చెప్పకూడదు, ఆయన చెప్పేస్తారు, చేసేస్తారు. కొన్ని విషయాలు కంపల్సరీ చేయాలి. వాళ్ళ ముందు మనం ఎంత బాగా యోగిగా ఉండాలి, ఎంతో సైలెన్స్ పవర్లో యూజ్ చేయాలి. అయినా లేదు, అట్లా ఫెయిల్ అయిపోతారా లేదా? ఈ అలౌకిక సంబంధాలు కూడా ఎట్లా మనం పవిత్ర దృష్టిలో చూడాలి, వేరే ఏమీ చూడకూడదు అనుకుంటాం. అయినా ఉల్టా అయిపోతుంది, ఏది చేయాలనో అది చేసలేదు, ఏది చేయకూడదో అది చేస్తారు. అంటే కంట్రోలింగ్ పవర్ పూర్తిగా లేదు, అందువల్ల సఫలత కూడా లేదు. तो कंट्रोलिंग पावर की कमी कैसे मिटाना है. ఇప్పుడు పాయింట్ ఏమంటే మన దగ్గర కంట్రోలింగ్ పవర్ లేదంటే దాన్ని ఎట్లా సర్చ్ చేసేది, ఎట్లా తీసేది, ఆ వీక్నెస్ని ఎట్లా తీసేది. ఏ వీక్నెస్? కంట్రోలింగ్ పవర్ లేని వీక్నెస్ ఎట్లా తీసేది. कई बार आप गोपों में देखा होगा, कोई भी चीज़ को कहाँ बहुत ज़ोर से कंट्रोल करना होता है, तो कंट्रोल करने लिए कई चीज़ों को हल्का छोड़ देते हैं. బాబా చెప్తారు కొన్ని విషయాల్లో కంట్రోల్ చేయాలంటే ఏం చేస్తారు, కొన్ని విషయాలు లూజ్గా వదిలాల్సిందే ఉంటుంది. ఎట్లా ఇప్పుడు కైట్ అంటే పట్టం, గాలి పట్టం ఉంది చూడండి. ఆ గాలి పట్టం పైన ఎగిరాలంటే
కొంచెం లాగుతారు, కొంచెం లూజుగా వదులుతారు, మళ్ళీ లాగుతారు, కొంచెం లూజుగా వదిలేస్తారు. అప్పుడే అది ఏమవుతుంది, పైన ఎగురుతుంది. ఒకవేళ మనం కింద లాగుతూ ఉంటే కూడా అది పోదు, వదలలేదంటే కూడా పైన పోదు. ఫుల్ వదిలేస్తే అట్లనే పడిపోతుంది అది, లేదా? సో ఎక్కడ కంట్రోల్ చేయాలి, ఏం చేయాలి? గాలిపటంది మీకు అనుభవం ఉందా? బ్రదర్స్ అందరికీ అనుభవం ఉంటుందో ఏమో. గాలిపటం అందరూ చేసినారా? ఒక ఫెస్టివల్ వస్తుంది జనవరిలోనా, గాలి టైంలో గాలిపటం. तो पतंग को कंट्रोल करने और ऊंच उड़ाने के लिए क्या किया जाता है? ये भी ऐसे ही है. ఇక్కడ కూడా అట్లనే ఆ పట్టం ఎగురవేసానికి మీరు ఏం చేస్తారు? కొంచెం లూజ్ వదులుతారు, మరి పట్టుకుంటారు, మరి లూజ్ వదులుతారు, పట్టుకుంటారు. ఆ విధంగా अपनी बुद्धि को कंट्रोल करने के लिए कई बातों को హల్కా కర్నా పడతా హై. అంటే చాలా విషయాలని కంట్రోల్ చేసేదానికోసం మన బుద్ధిని లైట్గా వదిలేయాల్సిందిగా ఉంటుంది. అన్నిట్లా టైట్గా ఉండకూడదు. కొన్ని విషయాలు మనం చాలా స్ట్రిక్ట్గా ఉంటాం కదా, ఆ స్ట్రిక్ట్గా ఉంటే సదా ఎక్కువ స్ట్రిక్ట్గా ఉంటే మరి మనం ఏం బాబా దగ్గర ప్రతిజ్ఞ చేసాము అది చేసానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను మీకు, మరి మీరు అడ్వాంటేజ్ తీసుకోకూడదు. బెంగళూరులో మేమందరం ఉండేటప్పుడు చంద్రమణి దాది వస్తూ ఉంటారు, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. అందరూ కన్యలు అక్కడ రూమ్స్ లేదు, హాల్లో పడుకుంటారు. అయితే యోగం చేస్తానికి కూడా అదే హాల్, అమృత వేళ. మళ్ళా కొందరు ఉన్నారు, వాళ్ళకు డీప్గా నిద్ర వచ్చే ఉంటుంది, లేచేదే లేదు. అయితే వాస్తవంగా చూస్తే ఇక్కడ స్ట్రిక్ట్గా ఉండొచ్చు, లేయి అంటే లేయాలి, లేయి అంటే లేచి కూర్చోవాలి అట్లా. మరి అట్లా ఉంటే ఆత్మ ఏమైపోతుంది? అందువల్ల చంద్రమణి దాది ఒకరోజు చెప్పారు, ఒక ఆమె మాత్రం అందరూ లేచినారు, ఒక మాత్రం లేయలేదు. ఆమె ఎంత డీప్గా నిద్రపోదా ఉంది. లేపిస్తాను నేను పోయినాను దగ్గర, దాది చెప్పారు నేనే నిద్ర నుంచి లేపించొద్దు. నిద్రలో ఆమె ఏం సుఖం అనుభవం చేస్తుందో, చాలా సుఖం. నువ్వు సడన్గా లేపిస్తే ఆత్మకు దుఃఖమైపోతుంది అని చెప్పిన. తర్వాత ఆమె పడుకునే ఉంది, మేము పాటుక యోగం చేస్తూ ఉన్నాం. ఆమె కొంచెంసేపు తర్వాత సడన్గా లేచింది, మళ్ళీ చాలా ఫీల్ చేసింది. ఏం ఫీల్ చేసింది? షేమ్ అయిపోయింది ఆమెకు. అయ్యో అందరూ లేచి యోగం చేస్తూ ఉన్నారే, నేను ఎంత డీప్గా నిద్రపోయినాను. మళ్ళీ 4:45 తర్వాత వైట్ లైట్ వేసేటప్పుడు ఆమె టక్కుని లేచేసి, ఏమి ఇది, నేను ఇంత బాగా నిద్రపోయినాను, లేపించవద్దానన్న అట్లా అని అడిగింది. అంటే తనకే రియలైజేషన్ అయిపోయింది. మనం చాలా స్ట్రిక్ట్గా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడో పోయి నిద్రపోతారు. లేచిన తర్వాత అక్కడే నిద్రపోయింది. తర్వాత ఆమెకు ఎంత రియలైజ్ అయిపోయింది, నేను ఎంత ఇట్లయితే తప్పు చేసేసాను, బాగాలేదు, చాలా షేమ్ అయింది. తర్వాత నెక్స్ట్ డే నుంచి ఫుల్ అలర్ట్గా లేచి కూర్చునేసింది ఆమె. అంటే కంట్రోల్ ఏమో చేయాల్సిందే, స్ట్రిక్ట్గా ఏమో ఉండాల్సిందే. అయినా కొన్ని సమయాల్లో మాత్రం వాళ్ళ హెల్త్ అది అని చూసి కొంచెం లూజ్గా వదిలేయాల్సింది ఉంటుంది. అయితే మన వరకు మనం స్ట్రిక్ట్గా ఉండాలి. వేరే వాళ్ళ కోసం ఈ పాయింట్, మన కోసం చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. అర్థమైందా? ఇట్లా ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. అదే మరి మీరు తీసుకొని నిద్రపోతే పర్వాలేదు అని అనుకోవద్దు. అమృత్ వేళ బాబాని మిస్ చేస్తే అంటే లైట్ అంటే లైట్, ఏమి అన్నిటికంటే లైట్
आत्मा ज्योति बिंदु। अर्थమైందా? तो जब अपने को कंट्रोल करना है तो अपने को बिल्कुल ही हल्का बिंदु रूप में स्थित हो जाओ। మనం ఏదైనా విషయాల్లో మన కంట్రోల్ చేసుకోవాలంటే మనం గమ్ముగా జ్యోతి స్వరూప ఆత్మని సూక్ష్మాతి సూక్ష్మ లైట్ అట్లా కూర్చునేసేయాలి. చాలా లైట్ అయిపోతుంది लाइट। तो कंट्रोल करने के लिए फुल स्टॉप कर लगाना होता है। ఏదైనా ఒక విషయాన్ని కంట్రోల్ చేయాలంటే ఒకటి బిందు స్వరూప స్థితిలో ఉండాలి, ఇంకొకటి ఫుల్ స్టాప్ పెట్టేయాలి. ఫుల్ స్టాప్ అంటే అది ఏం జరుగుతూ ఉందో ప్రొసీడ్ కాకూడదు, फुल स्टॉप పెట్టేయాలి. तो देखा किया लेकिन फिर एकदम उसको समाप्त कर देना है. ఏదైనా తప్పు జరుగుతుంది, ఎవరైనా చేస్తారు, మనం చూసాం, అయితే కొంచెం చెప్పి చూస్తాం, కాలేదు, లైట్ అయిపోవాలి, ఫుల్ స్టాప్ పెట్టేయాలి. ఎట్లా జగడాలు ఉంటుంది అనుకోండి, ఆ జగడాలను స్టాప్ చేయాలంటే ఎట్లా స్టాప్ చేయాలి? మన ఆత్మ బిందు స్వరూపులో వచ్చేయాలి. ఆ జగడానికి ఫుల్ స్టాప్ పెట్టేయాలి, దాన్ని ప్రొసీడ్ చేయకూడదు, ప్రొలాంగ్ చేయకూడదు మాటల్ని, ఫుల్ స్టాప్ పెట్టేయాలి. అప్పుడు అది ఆటోమేటిక్ కంట్రోలింగ్లో వచ్చేస్తుంది, కంట్రోలింగ్ పవర్ మనకు వచ్చేస్తుంది. అర్థమైందా? तो एकदम उसको समाप्त कर दो. समाप्त करना अर्थात बिंदु स्वरूप स्थिति में रहना और फुल स्टॉप लगा देना. कामा लगाने आता है, फर्स्ट इन मार्क लगाने आता है, तो फुल स्टॉप लगा देना है. आश्चर्य की भी निशानी होती है ना, वो सब लगाना आता है, लेकिन फुल स्टॉप लगाना नहीं आता है. కొందరికి కమా పెట్టేది వస్తుంది. కమా అంటే తెలుసా? ఏమి అంటే ఏమి అంటే ఒక మాట అయిపోయింది, కొంతసేపు తర్వాత మళ్ళీ అదే తీసుకుని మాట్లాడతారు, అది కమా పెట్టేసి మళ్ళీ ప్రొసీడ్ అయ్యి. అట్లా చేయకూడదు, అదేమో అందరికీ బాగా వస్తుంది. కొన్ని విషయాల్లో ప్రశ్నలు ఇట్లా ఉంటుందా లేదా, ఫస్ట్ ఇన్ అది వస్తుంది. కొన్ని విషయాల్లో ఆశ్చర్యం, అయ్యో నువ్వు కూడా ఇట్లా చేసావా ఏమీ అని ఆశ్చర్యంగా చూస్తారు. ఆ దాన్ని ఉండకూడదు, కామా ఉండకూడదు, మరి క్వశ్చన్ మార్క్ ఉండకూడదు, మరి ఆశ్చర్యాన్ని మార్క్ ఉండకూడదు. అయితే ఫుల్ స్టాప్ పెట్టారు. ఫుల్ స్టాప్ అంటే అర్థం ఏంటి? అది ఏ మాట జరుగుతుందో కానీ టక్కుని స్టాప్ చేసేయాలి. స్టాప్ చేసి మళ్ళీ ప్రొసీడ్ కాకూడదు, మళ్ళీ దాన్ని మర్చిపోయినట్టుగా ఉండాలి. అప్పుడే ఫుల్ స్టాప్ పెట్టేది దీని అర్థం. పేపర్లు అంతా పెట్టేది ఈజీయా లేదా? అయితే ఇప్పుడు స్టేజ్లో అట్లా పెట్టాలి. ఫుల్ స్టాప్ అర్థమైందా? ఫుల్ స్టాప్ అంటే ఎట్లా పెట్టేది? ఫుల్ స్టాప్ ఆ మాటని వెంటనే స్టాప్ చేసేసి దానికి సమాప్తి సరిపో, నువ్వే రైట్ అని చెప్పేయాలి. అప్పుడేమవుతుంది? ఫుల్ స్టాప్ అయిపోతుంది. समझा? कागज पर निशानियाँ लगाना तो सहज है, लेकिन अपने कर्मों के ऊपर ये निशानियाँ लगाना इसमें मुश्किल क्यों है? పేపర్లో ఇట్లా టక్కుని ఫుల్ స్టాప్ పెట్టేది ఈజీ, అయితే మన కర్మల్లో ఈ నిశాని వస్తుందా? ఫుల్ స్టాప్ పెట్టేది ఎందుకు కష్టం? కర్మలో ఏ కర్మ మనం చేయకూడదు దాన్ని ఫుల్ స్టాప్ చేసేయాలి. ఏ కర్మం చేయాలనో బాబా చెప్పేది చేయాలి. ఏ కర్మం చేయకూడదు అని అనుకుంటే వెంటనే ఫుల్ స్టాప్
స్టాప్ అంటే స్టాప్. ఈ రోజు నుంచి ఈ పని నేను చెయ్యను అనుకోవాలి, అది స్టాప్ అయిపోతుంది. అట్లా ప్రాక్టికల్గా వస్తుందా? కష్టం ఏమి. कागज पर निशानियाँ लगाते हो ना, और जो निशानी यहाँ लगानी है यहाँ ही लगता है, उसको कहा जाता है प्रवीण. ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలను అక్కడే ఫుల్ స్టాప్ పెట్టేది. వద్దు అని అనుకుంటే వద్దే వద్దు, ఫుల్ స్టాప్. నేను అట్లా ఇంకా మాట్లాడను అని అనుకుంటే ఫుల్ స్టాప్. నేను అట్లా చెయ్యను అని అనుకుంటే బస్ చేయకూడదు, ఫుల్ స్టాప్. అర్థమైందా? అట్లా అప్పుడే ప్రవీణ్ చెప్తారు. ప్రవీణ్ అంటే అర్థమైందా? చాలా శ్రేష్ఠ. अगर कॉमा के बदले फुल स्टॉप लिख दो तो क्या होगा? किस जगह जो लिखना चाहिए उस समय वो लिखना होता है. जहाँ क्वेश्चन करना है वहाँ क्वेश्चन न करे तो प्रवीण नहीं. ఇప్పుడు మనం ఏదైనా రాస్తాం కదా, ఎస్సే రాస్తాం, ఏదైనా రాస్తాం, ఒక పారా రాస్తాం అనుకోండి. ఆ పారాలో ఎక్కడెక్కడ కామా పెడదాం, ఎక్కడెక్కడ క్వశ్చన్ అడగాలనో అక్కడ అడుగుతాం, ఎక్కడెక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలనో అక్కడ ఫుల్ స్టాప్ పెడదాం. అర్థమైందా మీకు? అట్లనే మన జీవనంలో ఏదేది విషయాల్లో ఫుల్ స్టాప్ పెట్టాలి, ఏదేది విషయాల్లో కమా పెట్టి తర్వాత ప్రొసీడ్ కావాలి, ఏదేది విషయాల్లో క్వశ్చన్ మార్క్ అడగాలి. అట్లా మనం ఉంటేనే మన జీవనంలో మనం ప్రవీణ్గా ఉన్నామని అర్థం. ప్రవీణ్ అంటే అన్నీ బాగా తెలిసిన వాళ్ళు. అర్థమైందా? यहाँ भी क्वेश्चन किस बात में आश्चर्य की बात, किस बात में फुल स्टॉप लगाना है. तो ये पूरा पहचान है ना, ये पूरा पहचान न होने के कारण प्रवीण नहीं बांधते हो. ఎక్కడ క్వశ్చన్ అడగలే, ఎక్కడ ఏం చేయాలా అది తెలియని కారణం నుంచి ప్రవీణ్ కాలేదు. పూర్తి పరిచయం లేదు. ఈ 4 మాటలు ఉంది కదా, ఫుల్ స్టాప్ పెట్టేది, కామా పెట్టేది, క్వశ్చన్ మార్క్ పెట్టేది, ఆశ్చర్యాన్ని మాట పెట్టేది. ఈ 4 ఎక్కడెక్కడ ఏం పెట్టాలని తెలియని కారణం నుంచి వాళ్ళు ప్రవీణ్ అయ్యేదానికి కాలేదు జీవనంలో. అర్థమైందా? క్వశ్చన్ ఎక్కడ పెట్టాలి? బాబా కూడా అడుగుతారు, మీఠే బచ్చే ఆప్కో క్యా చాహియే అడుగుతారా లేదా? ప్రశ్న అక్కడ ప్రశ్న వస్తుందా లేదా? తర్వాత బాబా ఏదైనా టాపిక్ తీసుకొని మళ్ళీ దాన్ని ప్రొసీడ్ చేస్తారు, కామా పెట్టేసి ప్రొసీడ్ చేస్తారు. అట్లా మనకు కూడా తెలుసుకోవాలి. తర్వాత మనకేం ఆశ్చర్యం, వండర్ ఖాతే హై కిస్మే, ఎంతో వండర్ఫుల్. భగవాన్ మన అనుకోనే లేదు మన జీవనంలో భక్తి మార్గంలో వాళ్ళు వచ్చినారు మనకు చదివించడానికి. ఎంత వండర్ ఇది! ఆత్మ ఎంతో చిన్న అయితే ఎంతో వండర్. 84 జన్మాని పార్ట్ దాంట్లో ఉంది. వండర్ అవుతుందా లేదా? సో ఈ విధంగా ఆశ్చర్యాన్ని మార్క్ ఎక్కడ, క్వశ్చన్ మార్క్ ఎక్కడ, ఏది ఎక్కడ, అప్పుడు అది బాగా తెలిసి ఉంటే మనం చాలా శ్రేష్టమైపోతాం. ఈ మాటలు 4 మాటలు అర్థమైందో లేదో? तो अभी समझा कंट्रोल क्यों नहीं कर पाते हो. దీని పరిచయం ఉంటేనే మనం ఈజీగా కంట్రోల్ చేయొచ్చు మనని. ఏం పరిచయం? ఈ 4 మార్క్స్ ఎక్కడ ఏం పెట్టాలో ఫుల్ పరిచయం. అప్పుడు మనం ఈజీగా మన కంట్రోల్ చేయొచ్చు. तो क्योंकि उस समय ज्ञान का पेट्रोल कम हो जाता है. अगर ज्ञान का पेट्रोल कम है तो कंट्रोल करना ही मुश्किल है.
మరి కార్ కూడా ఎక్కడ దాన్ని కంట్రోల్ చేయాలి, ఎక్కడ ఎట్లా, ఇప్పుడు సడన్గా పోదా ఉంటుంది, ఏమో మధ్యలో వచ్చింది, స్టాప్ చేయాలా లేదా, స్టాప్ ఎట్లా చేసేది, ఎట్లా ప్రొసీడ్ అయ్యేది అంటే జ్ఞానాన్ని పెట్రోల్ తక్కువ ఉంటే అప్పుడు కంట్రోల్ చేసేది కూడా కష్టం. అందువల్ల మనం అన్ని విషయాల్లో పూర్తిగా కంట్రోల్ చేయాలంటే కొన్ని విషయాలు అడగాలి, కొన్ని విషయాలు అడగకూడదు, కొన్ని విషయాల్లో ఫుల్ స్టాప్ పెట్టాలి, కొన్ని విషయాల్లో మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయాలి. అది ఎక్కడ అని బాగా తెలుసుకుంటే అప్పుడు మనం మననే బాగా కంట్రోల్ చేయొచ్చు. దానికోసం పూర్తిగా జ్ఞానం ఉండాలి. इसलिए अपनी बुद्धि रूपी टैंक में पेट्रोल को जमा रखो. बुद्धि ये टैंक, ఆ బుద్ధి రూపీ ట్యాంక్లో జ్ఞానాన్ని పెట్రోల్ నిండించి పెట్టాలి. ఎప్పుడు జ్ఞానాన్ని పెట్రోల్ని నిండించి పెడతారు అప్పుడు అది ఆటోమేటిక్లీ పనిచేస్తూ ఉంటుంది. ఎక్కడ ఫుల్ స్టాప్, ఎక్కడ ఏమి అట్లా, ఎక్కడ స్టాప్ చేయాలి, ఎక్కడ ప్రొసీడ్ చేయాలి అర్థమవుతుంది. జ్ఞానం ఆధారంలోనే ఇది అయ్యేది. మైనస్ అండ్ ప్లస్ కా హిసాబ్ బీ సీకో. ఇంకొకటి బాబా మనకు మ్యాథ్స్ నేర్పిస్తారు. మైనస్ అండ్ ప్లస్, ఎక్కడ మైనస్ చేసేది, మైనస్ అంటే కట్ చేసేది, ఇక్కడ యాడ్ చేసేది. ఏం మైనస్ కావాలి, ఏమి యాడ్ కావాలి. ఎక్కడైనా పాపకర్మం చేసేట్టుగా ఏదైనా సిచ్యుయేషన్ వస్తుంది అక్కడ మైనస్ చేసుకోవాలి. ఎక్కడ మనం పుణ్యకార్యం చేసేదానికి ఛాన్స్ వస్తుందో యాడ్ చేసుకోవాలి. మైనస్ అండ్ ప్లస్ తెలుసుకోవాలి. ఇప్పుడు మనుషులు ఉల్టా పాపాన్ని యాడ్ చేసుకుని పోతూ ఉంటారు, వాళ్ళ పుణ్యం మైనస్ అయిపోతూ ఉంటుంది. మీరు ఏమి మైనస్ అండ్ ప్లస్ దుఃఖం ఇచ్చే విషయం ఎక్కడ ఉంటుందో అక్కడ మైనస్ చేసేయాలి, ఏమి చెప్పకూడదు. మరి ఎక్కడ సుఖం ఇచ్చే మాటలు ఉంటుందో జమ చేసుకొని పోతూ ఉండాలి. సో మైనస్ అండ్ ప్లస్ ఇది కూడా తెలుసుకోవాలి. బ్యాలెన్స్ తీసుకునేది కూడా తెలుసుకోవాలి. బ్యాలెన్స్ షీట్లో బ్యాలెన్స్ తెలుస్తా, రెండు బ్యాలెన్స్ టాలీ అయ్యేది. तो ऐसे नहीं सिर्फ जोड़ किया फिर कट किया, लेकिन जमा करना भी सीखो. జమా చేసేది నేర్చుకోవాలి. మన భవిష్యాని కోసం ఇప్పుడు ఎంత జమ చేసుకోవాలి. ఇట్లా కాదు ఇప్పుడు ఏదో మంచి పని చేశారు, ఇప్పుడు ఏందో వేరే అయిపోయింది, జమ ఏమైంది, జమ చేసుకునేది నేర్చుకోండి. अगर जमा नहीं आता है तो न औरों को दे सकते हैं, न अपने को आगे बढ़ा सकते हैं. జమా చేసుకునే శక్తి లేదంటే మన వేరే వాళ్ళకు ఏమి ఇచ్చేదానికి లేదు, మనం కూడా ముందు పోయేదానికి లేదు. तो जमा किया जाता है दूसरों को देने के लिए और अपनी आवश्यकता के समय कार्य में लाने के लिए. మన బ్యాంకులో డబ్బులు జమ చేసుకుంటామా లేదా, ఎందుకోసం మనకు అవసరమైన టైంలో దాన్ని యూజ్ చేసానికి జమ చేసి పెట్టాలి. మరి వేరే వాళ్ళకు ఇచ్చేదానికోసం కూడా జమ చేసి పెట్టుకోవాలి. సో ఇచ్చేదానికి జమ చేసుకోవాలి, మన ఆవశ్యకత సమయంలో కూడా యూజ్ చేయాలి, అందుకోసం జమ చేసి పెట్టాలి. అర్థమైందా, జమ చేసేది. तो ये भी देखना है कितना जमा किया है, सिर्फ कमाया खाया नहीं, जमा भी होना है. ఎంత జమ చేసుకోవాలి, ఇట్లా కాదు ఇప్పుడే సంపాదన ఇప్పుడే తినేసేది. ఈరోజు 10 రూపాయలు సంపాదన అయింది, 10 రూపాయలు అయిపోయింది. అయితే జమ చేసుకునేది ఎట్లా అది నువ్వు తెలుసుకోవాలి. तो कब हिसाब किया 25% जमा तो बहुत कम है. अगर 25% जमा किया है तो अभी के हिसाब से बाप दादा भी कौन सा जिम्मेवारी देते हैं, यहाँ से जास्ती याद कितने दिनों में करते हैं.
तीव्र पुरुषार्थी कभी विनाश की डेट का नहीं सोचते हैं। बहुत समय से अगर संपूर्णता की संस्कार होगा तो अंत में भी संपूर्ण हो सकते हैं। అర్థమైందా? ఊరికే కొంచెం యోగం చేసినా ఏమో చేసినా లేదు. తీవ్ర పురుషార్థి ఆత్మలు వినాశాన్ని డేట్ని అంతా కౌంట్ చేస్తూ ఉండరు, వినాశాన్ని చూస్తూ ఉండరు. అయితే ఎంత జమ అయింది అది చూస్తూ ఉంటారు. జమ చేసుకునేది చాలా ముఖ్యం మనకు. ఎందుకంటే ఇప్పుడు ఎంత సంపూర్ణత అది సంస్కారం మనలో నిండించుకుంటాము, శరీరం వదిలేటప్పుడు కూడా ఆ సంస్కారమే పనికి వస్తుంది. అంటే సంపూర్ణత అది సంస్కారం. अंत సమయంలో కూడా अगर अंत में बनेंगे तो फिर बाप दादा भी अंत में थोड़ा देंगे. మనం అనుకుంటాం ఇంకా టైం ఉంది కదా, లాస్ట్లో చేసుకోవచ్చు ఇదంతా అట్లా అని. బాబా చెప్తారు మీరు లాస్ట్లో చేస్తామనుకుంటే నేను కూడా మీకు ప్రాలబ్ధ లాస్ట్లో ఇస్తాను చెప్తారు. तो जो अभी करते हैं उसको बाप दादा भी सतयुग के आरंभ में भी कहते हैं आओ. ఎవరు ఇప్పటి నుంచి ఎక్కువ జమ చేసి పెట్టుకుంటారు వాళ్ళ కోసం బాబా చెప్తారు సత్యుగలనే మొదట్లోనే వచ్చేయని చెప్తారు. ఒకవేళ లాస్ట్లో చేస్తాం అనుకునే వాళ్ళకు లాస్ట్లో ఏదో మిగిలిందంతా వచ్చేది. మీరు ఎప్పుడు రావాలి అనుకున్నారు పరంధాం నుంచి కిందో సత్యుగంలో రావాలంటే ఎక్కువ జమ చేసుకోవాలి. ఏం జమ చేసుకోవాలి? సంపూర్ణత అది సంస్కారం, పుణ్యాని సంస్కారం, ఆత్మలో దైవీ లక్షణాలు, సంపూర్ణ నిర్వికారి పుణ్య ఖాతా ఎక్కువ జమ చేసుకోవాలి. तो बाप दादा तो हर एक रतन में उम्मीद रखते हैं कि अनेकों को उम्मीद बनाने वाले. బాబా అందరిపైన ఆశ పెట్టుకుంటారు. ఏమీని వీళ్ళు అందరినీ కూడా బాగా చేసేవాళ్ళు, అందరికీ ఆశ ఇచ్చేవాళ్ళు, అంటే దీనిపైన బాబా చెప్పే దానిపైన చేసేవాళ్ళు, చేసి చూపించేవాళ్ళు అని ఆశ పెట్టుకున్నారు. హోప్లెస్ లేదు, హోప్ పెట్టుకున్నారు బాబా అందరిపైన. హోప్ అర్థమైందా? అట్లా హోప్ పెట్టుకోవాలి. तो इस ग्रुप में की भट्टी भी समाप्त हुई या आरंभ हुई? ఆ రోజు లాస్ట్ డే బట్టి బాబా చెప్పేటప్పుడు మాతల గ్రూప్ బట్టి అయితే బాబా అడుగుతారు సమాప్తి అయిందా లేదు, ఇప్పుడే ఆరంభం అయిందా అని. బట్టి అంతా అయిన తర్వాత అదన్నీ ప్రాక్టీస్ చేసానికి అప్పుడే ఆరంభం. వాపస్ ఇంటికి పోయి అదని ప్రాక్టికలీ చేసి చూపించాలి. ఈరోజు వింటున్నారా లేదా? విన్న తర్వాత ఏం చేయాలి? ఈ రోజంతా ప్రాక్టీస్ చేసి రేపటి నుంచి ప్రాక్టికల్ లైఫ్లో దాన్ని తీసుకురావాలి. ఒకరోజు ప్రాక్టీస్ చేశాను, ఏ రోజు వింటున్నారో ఆ రోజు ప్రాక్టీస్ చేయండి. తర్వాత నెక్స్ట్ డే నుంచి ప్రాక్టికల్గా తీసుకుని రావాలి. మురికి అయిపోయింది కాదు, వాణి విన్నారు అయిపోయింది అంత కాదు. అర్థమైందా? పరీక్ష ఇచ్చేదానికి రెడీయా? ఎప్పుడు మొత్తం ప్రాక్టీస్ చేసేస్తారు అప్పుడే పరీక్షలో మీరు పాస్ అవుతారు. సో ఇప్పుడు మనం ఏమి పరీక్ష కోసం రెడీ చేసుకుంటాం, మనకు బాబా ఏమేమి నేర్పించినారు ఇదంతా సదా ఖాయంగా పెట్టుకోవాలి. ఖాయం, అప్పుడే ఎగ్జామ్ వస్తుంది. ఇంటికి పోయిన తర్వాత మీకు పరీక్షలు వస్తూ ఉంటుంది. तो कोई भी चीज़ को मजबूत करना होता है तो क्या किया जाता है? ఏదైనా బాగా గట్టిగా చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫౌండేషన్ గట్టిగా చేయాలనుకోండి, ఏం చేస్తారు? కొట్టి చేస్తారా లేదా? గట్టిగా అయిపోతుంది. అట్లనే ఇక్కడ కూడా బాబా అన్ని చెప్పిన తర్వాత పరీక్ష ఇస్తూ ఉంటారు. ఆ పరీక్షలో మనం ఎంత గట్టి అవుతాం తెలుస్తుంది.
అర్థమైందా? పరీక్షనే వద్దంటే గట్టి అయ్యలేదు. పరీక్షలో ఎంత పాస్ అవుతారో అంత మంచిది. మన పరీక్షను వెల్కమ్ చేయాలి. ఇదన్నీ ప్రాక్టీస్ చేసానికోసం మనకు పరీక్ష కావాలన్నా లేదా, లేదంటే ఎట్లా పాస్ అయ్యేది? तो जितना जितना गहराई में जाएंगे उतना उतना मजबूत बनते जाएंगे. ఇక్కడ ఎంత డీప్గా పోదామో ఈ విషయాల్లో అంతంత మనం గట్టిగా అవుతూ ఉంటాం. ఫౌండేషన్ కూడా ఎంత లోతుగా వేస్తారో అంత బిల్డింగ్ కూడా బాగుంటుంది. పొడిగ్గా వచ్చే చెట్టు ఉంటుంది కదా, దాని వేరు ఎంత కింద పోతుంది, ఎంత కింద వేరు పోతుందో అంత పైన చెట్టు బాగా వస్తుంది. అట్లనే ఇక్కడ కూడా ప్రతి ఒక్క విషయంలో డీప్గా పోవాలి. అన్నీ బాబా ఏమో చెప్పేస్తారు, మనమేమో విన్నాం. అయితే ప్రాక్టికల్గా గట్టి కావాలంటే పరీక్ష రావాలి. ऊपर से नींव गाएंगे तो मजबूत नहीं होगा. ఈ బిల్డింగ్ కోసం కూడా ఒకవేళ 5-6 మాడి కట్టాలి అనుకోండి, కింద ఫౌండేషన్ చాలా గట్టిగా ఉండాలి. పైన ఫౌండేషన్ వేస్తే అంత శ్రేష్టంగా అయ్యేదానికి లేదు. అందువల్ల ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి. तो परिवर्तन तो सभी ने कुछ ना कुछ किया, लेकिन कुछ ना कुछ क्यों? क्योंकि फाइनल सर्टिफिकेट प्रैक्टिकल लाने में ही होता है. బాబా చెప్పిన తర్వాత అందరూ క్లాస్ అంతా విన్నారు అని చేసినారు. ఏమో కొన్ని విషయాల్లో పరివర్తన వచ్చింది. అయితే కొన్ని విషయాల్లోనే ఎందుకు రావాలి? అన్ని విషయాల్లో పరివర్తన రావాలనా లేదా? అది ప్రాక్టికల్గా ఎప్పుడు మీరు చేస్తారు అప్పుడు పరివర్తన అనేది వస్తూ ఉంటుంది. అప్పుడు మీకు సర్టిఫికేట్ ఇస్తారు లాస్ట్లో. అన్నీ చేసిన తర్వాత సర్టిఫికేట్. ఇప్పుడే సర్టిఫికేట్ ఇరు. तो अभी हर्षित होना है, हर्षित होते हैं कि हर बच्चा उमंग उत्साह से अपने पुरुषार्थ को आगे बढ़ाने में बहुत तत्पर है. शिव बाबा ఇప్పుడు సంతోషం ఏమంటే ప్రతి ఒక్క బిడ్డ కూడా ఉమంగ ఉత్సాహంతో పురుషార్థంలో ముందు పోతూ ఉన్నారు. लेकिन सर्टिफिकेट तब मिलेगा जब प्रैक्टिकल में రిజల్ట్ అవుట్ होगा. అయితే సర్టిఫికేట్ ఎప్పుడు వస్తుంది? ప్రాక్టికల్గా రిజల్ట్ అవుట్ కావాలి. పాస్ అయిన రిజల్ట్ అవుట్ అయిపోతే సర్టిఫికేట్ ఇస్తారు. అభి సున్నా హువా फिर करना है, करने के बाद सर्टिफिकेट मिलेगा. ఇప్పుడేమో వింటున్నారు, విన్న తర్వాత చేయాలి, చేసిన తర్వాత సర్టిఫికేట్ వస్తుంది. అర్థమైందా? వినిన దాంతో చేయాలి, చేసిన తర్వాత సర్టిఫికేట్ వస్తుంది. బాబా చూస్తారు इस ग्रुप का मुख्य खूबी क्या है देखते हैं. एकता है. ఈ గ్రూప్లో విశేషత ఏమంటే యూనిటీ బాగానే ఉంది. యూనిటీ అంటే ఐక్యత. तो लेकिन एकता के साथ साथ अभी दूसरा शब्द भी ऐड करो. एकता के साथ एकांत प्रिय भी बनना है. ఇప్పుడు ఏకత బాగుంది, కానీ దాని వెంట ఇంకొక శబ్దం యాడ్ చేసుకోవాలి. అది ఏమి? ఏకాంతవాసి కావాలి. ఏకాంతవాసి అంటే ఒకరిపైనే ఆలోచన అంతా ఒకరిపైనే ఉండాలి. जैसे एकता में नंबर 1 है, वैसे एकांत में भी नंबर 1 आना है. ये धारणा कर लो तो ये ग्रुप बहुत अच्छा आगे बढ़ सकता है. అంటే యూనిటీ బాగుంది. మనవాళ్ళు చెప్తారా లేదా అందరినీ? మన ఇక్కడ అదేమో బాగుంది, కానీ మనసు మాత్రం ఒకరిదే ఆలోచనలో అంతులో పోవాలి. అప్పుడే ఈ గ్రూప్ చాలా బాగుంటుంది. एकता के साथ एकांतवासी कैसे बने? तो ये भी अपने में भरना है. एकांत प्रिय
वो होगा जिसका अनेक तरफ से बुद्धि योग टूटा हुआ होगा और एक के साथ प्रिय होगा. ఏకాంత ప్రియ అంటే అనేక సైడ్ నుంచి బుద్ధి తీసేసి ఒకరి పైన ప్రీతి అంతా ఒకరి పైన పెడితే ఏకాంత ప్రియ అని అర్థం. एक के साथ प्रिय होने के कारण उस एक को ही याद करेंगे. ఒకరి పైన ప్రీతి ఉంటే ఆ ఒకరిని తలంపు చేస్తూ ఉంటారు. అనేకే సాత్ ప్రీతి హై, అనేక దగ్గర ప్రీతి ఉంటే అనేక తలంపు వస్తూ ఉంటుంది. ఎవరెవరి పైన ప్రీతియో వాళ్ళందరూ తలంపు వస్తారు. అయితే మనకు కావాల్సింది ఒకరి పైన ఏకాంత ప్రియ. अनेक तरफ से बुद्धि योग हटा हुआ हो, एक तरफ जुटा हुआ हो. सो ये एक सिवाय दूसरा नहीं. అంటే ఒక సైడ్ బుద్ధి కనెక్షన్, మిగతా కనెక్షన్ అంతే కాట్. అంటే ఏక్ బాప్ దూసరా నా కోయి నా అర్థం. ఈ స్థితిలో ఉండాలి. ఈ స్థితిలో ఏకాంత ప్రియ కావాలి. नहीं तो एकांत में बैठने का प्रयत्न करते हो, अनेक तरफ बुद्धि भटकता है. ఒకరి పైన ప్రీతి లేకుండా యోగం చేశాను కూర్చోండి. చాలామంది దగ్గర ప్రీతి పెట్టుకొని వచ్చి కూర్చోండి. ఒక్క సైడ్ బుద్ధి పోదు, ఏకాగ్రత ఉండదు. వాళ్ళ పైన పోదా ఉంటుంది. బుద్ధి తిరుగుతానే ఉంటుంది. మీ మనసులో ఎవరెవరి పైన ప్రీతి ఉందో వాళ్ళ పైన అంతా బుద్ధి పోదా ఉంటుంది. అప్పుడు ఏకాగ్రత ఏముంది? ఏకాంత ప్రియ కూడా లేదు, యోగమే లేదు కదా, ఏకాగ్రత లేదు. ఏకాంతలో ఉంటేనే ఏకాగ్రత ఉంటుంది. तो सर्व संबंध सर्व रचनाओं एक से ही होना चाहिए. ఏకాంత ప్రియ అంటే అర్థమైందా? సర్వ సంబంధం ఒకరి దగ్గర, సర్వ అనుభవాలు కూడా ఒకరి దగ్గరే ఉండాలి. అన్ని టేస్ట్ ఒకరి దగ్గర ఉండాలి. అప్పుడే ఏకాంత ప్రియ అవుతారు. जब एक द्वारा सर्व रचनाएं प्राप्त हो सकती है तो एक अनेक तरफ जाने की आवश्यकता क्या है? ఒకరి దగ్గర ఉంటే మనకి అన్నీ దొరికేటప్పుడు ఇంకా అనేక సైడ్ పోయేది ఏం అవసరం ఉంది? అవసరమే లేదు. ఎవరి దగ్గర ఏమీ దొరకదు. ఒకరి దగ్గరే శివబాబా దగ్గర అన్నీ దొరుకుతుంది. लेकिन जो एक द्वारा सर्व रचनाओं को लेने के अभ्यास नहीं करते हैं उसका बुद्धि अनेक तरफ जाता है. పాపం వాళ్ళు ఒకరి దగ్గర ఉండి అన్ని సంబంధం అనుభవం కాలేదు, అది తెలియలేదంటే వాళ్ళ బుద్ధి అన్ని సైడ్ తిరుగుతూనే ఉంటుంది. అప్పుడు ప్రాప్తి కూడా ఏమి అవుతుంది? ఏమీ ప్రాప్తి కూడా లేదు. ప్రాప్తి నుంచి కూడా వంచిత అయిపోతారు. శివబాబా దగ్గర ఏమేమి ప్రాప్తి కావాలనో దాని నుంచి వంచిత అయిపోతారు వాళ్ళు. तो सिर्फ एक शब्द भी याद रखो, बस सारा ज्ञान आ जाता है. ఒక శబ్దం బుద్ధిలో పెట్టుకోండి, మొత్తం జ్ఞానం వచ్చేస్తుంది. స్మృతి స్వరూప్ బన్ జాతే సంబంధ भी आ जाता है. అర్థమైందా? అన్నీ వచ్చేస్తుంది ఒకరి దగ్గర సంబంధం ఉంటే. ఏక్ చాలు. ఏమేమి ఏకత, एक रस अवस्था, एकांत प्रिय, एक की याद में रहो, बस. ఒకటి అన్నీ ఒకటి. ఏకరస అవస్థను ఉంచేస్తుంది. ఒకే రస్, ఏకాగ్రత, ఏకాంతవాసి, ఆ ఏక్ శబ్దాన్ని బుద్ధిలో పెట్టుకోండి. అన్నీ వచ్చేస్తుంది. అప్పుడు ఎగ్జామ్స్ వస్తే పాస్ అయిపోతారు. మీకు ఫుల్గా ఏం దొరుకుతుంది? మార్క్స్ దొరుకుతుంది. సో బ్రహ్మ బాబా ఎట్లా చేసినారు అట్లా ఫాలో చేయాలి. ఫాలో ఫాదర్ చేయాలి. అప్పుడే ఫ్లాలెస్ డైమండ్ అవుతారు. ఫ్లాలెస్ అంటే మరకలు లేని వజ్రం అయ్యేదానికి ఒక ఫాలో ఫాదర్ చేయాలి. అర్థమైందా లేదా? ఫ్లాలెస్ అంటే ఏమి? ఫ్లాలెస్ అంటే మరకలు లేని వాళ్ళు, ఏ ప్రకారమైన మరకలు ఉండకూడదు.
దానికోసం ఒక్క బాబా దగ్గర సంబంధం ఉంటేనే ఏ ప్రకారమైన మరకలు ఉండదు, మంచి డైమండ్ అయిపోతారు. అప్పుడు మన అన్ని చేసే సాధ్యాన్ని ప్రాప్తి కూడా ఒక్కరి దగ్గర ఉంటుంది. బ్రహ్మ బాబా చేసినట్టుగా ఫాలో చేస్తూ ఉండాలి. విశేషంగా ఈరోజు అందరిపైన అందరూ స్నేహి ఆత్మలు వచ్చినారు. विशेष स्नेह है तब तो यहाँ आकर पहुँचे हो। त्याग भी किया है, अपनी नींद का भी त्याग किया है, ये भी स्नेह है ना. మధుబన్ పోయినారు కదా, ఎంతమంది పోయినారు ఇక్కడ. మధుబన్లో బాబా ఎంతోసేపు కూర్చుంటారు, అంతసేపు అందరూ హాల్లో కూర్చుంటారు. మొదట్లంతా బాబా వస్తే రాత్రంతా కూర్చొని వాణి చెప్తూ ఉంటారు. అందరూ రాత్రంతా అక్కడ ఉంటారు, నిద్రను త్యాగం చేస్తారు. ఇంత దూరం నుంచి పోదారు, ఎందుకంటే బాబా పైన స్నేహం ఉంటే దానివల్ల అందరూ ఇట్లా ఎంతెంత అవ్యక్త స్థితిలో ఉంటామో అంతంత ఇప్పుడు అనుభవం చేయొచ్చు అవ్యక్తంలో. మధుబన్ ఇందుకోసం అందరిని ఆకర్షణ చేస్తుంది, ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళందరూ చాలా బాగా ఈ ఆత్మిక స్థితి అవ్యక్త స్థితిలా ఉంటారు. అర్థమైందో? ఓం శాంతి. తర్వాత ఈరోజుది వాణిది హెడింగ్ వినండి, ఇంపార్టెంట్గా హెడింగ్. मीठे बच्चे सवेरे सवेरे उठ यही चिंतन करो कि मैं इतनी छोटी सी आत्मा कितने बड़े शरीर को चला रही हूँ. मुझ आत्मा का अविनाशी पार्ट नूंदा हुआ है मुझ आत्मा में. అంటే ఉదయం లేచి చింతన చేయండి, నేను ఎంత చిన్న ఆత్మ, నా ఇంత పెద్ద శరీరాన్ని నడిపిస్తూ ఉన్నాను. मुझ आत्मा में अविनाशी पार्ट भरा हुआ है, నా ఆత్మలో అవినాశి పార్ట్ నిండిందిని అభ్యాసం చేయండి. మరి ప్రశ్న, शिव बाबा को कौन सा प्रैक्टिस है और कौन सा नहीं है? शिव बाबा को ఏం ప్రాక్టీస్ ఉంది, ఏం ప్రాక్టీస్ లేదు. ఇక్కడ కూడా చూడండి, బాబా ఏం చేస్తారు ఏం చేయరు, ఎంత క్లియర్గా ఉంది. आत्मा का ज्ञान, आत्मा का ज्ञान रत्नों से श्रृंगार करने की प्रैक्टिस शिव बाबा को है, बाकी शरीर का श्रृंगार करने की प्रैक्टिस नहीं है. क्योंकि बाबा कहते हैं मुझे तो अपना शरीर नहीं है, मैं इनका शरीर बल किराया पर लेता हूँ, लेकिन इस शरीर का श्रृंगार ये आत्मा स्वयं करती है, मैं नहीं करता हूँ, मैं तो सदा अशरीरी हूँ. శివబాబాకు ఏం అలవాటు ఉందంటే ఆత్మని జ్ఞాన రత్నాలతో శృంగారం చేసే ప్రాక్టీస్ ఉంది బాబాకు. బాకీ శరీరాన్ని శృంగారం చేసే ప్రాక్టీస్ బాబాకు లేదు. ఎందుకంటే బాబాకు స్వయమే శరీరం లేదు, వాళ్ళు ఈ శరీరాన్ని లోన్ తీసుకున్నారు. దాని ద్వారా మనకు చెప్తారు వీళ్ళ శరీరాన్ని వాళ్ళే శృంగారం చేసుకుంటారు. శివబాబా కాదు, శివబాబా అశరీరి సదా. మనం కూడా అశరీరి అవస్థలో ఉండి ప్రాక్టీస్ చేయాలి. అయితే మనం ఈ శరీరాన్ని కూడా శృంగారం చేసుకుంటాం. శృంగారం అంటే దీనికి స్నానం చేసేది, డ్రెస్ చేసుకునేది, రెడీ చేసుకునేది. अच्छा मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. धारणा कोसर मुख्य सार, जैसे बाप मीठा है ऐसे मीठा बन सबको सुख देना है. कोई भी अकर्तव्य कार्य नहीं करना है, उत्तम से उत्तम कल्याण का कार्य करना है. బాబా చెప్తారు ఎట్లా తండ్రి మధురంగా ఉన్నారు అట్లా మనం కూడా మధురంగా ఉండి అందరికీ సుఖం ఇవ్వాలి. ఏ అకర్తవ్య కార్యం చేయకూడదు. చాలా ఉత్తమ్ అంటే ఉత్తమ్ కళ్యాణ్ కా కార్య కర్నా, కళ్యాణ్ కార్యం చేయాలి. రెండో పాయింట్,
कौड़ियों के पिछाड़ी हैरान नहीं होना है, पुरुषार्थ कर अपनी जीवन हीरे जैसे बनानी है, गफलत नहीं करना है, గబల్ వెనక మన టైం వేస్ట్ చేయకూడదు, దాని వెనక ఆకర్షణ కాకూడదు, పురుషార్థం చేసి మన జీవనాన్ని వజ్ర సమానం చేసుకోవాలి, ఏ తప్పు చేయకుండా ఉండాలి. वरदान चैलेंज और प्रैक्टिकल की समानता द्वारा स्वयं को पापों से सेफ रखने वाले विश्व कल्याणकारी भव, विश्व सेवाधारी भव. चैलेंज और प्रैक्टिकल की समानता द्वारा स्वयं को पापों से सेफ रखने वाले विश्व सेवाधारी भव. అంటే మనం ఏం చెప్తామో అది చేసి చూపించాలి. ఛాలెంజర్ ప్రాక్టికల్ సమానత ద్వారా స్వయంనే పాప కర్మ నుంచి సురక్షంగా పెట్టుకునే వాళ్ళు విశ్వ సేవాధారీ భావ. आप बच्चे जो चैलेंज करते हो उस चैलेंज और प्रैक्टिकल जीवन में समानता हो, नहीं तो पुण्यात्मा के बजाय बोझ वाली आत्मा बन जाएंगे. బాబా చెప్తారు, మీరు ఏం చెప్తారో ఏం ఛాలెంజ్ చేస్తారో అదిను ప్రాక్టికల్ జీవనం సమానంగా ఉండాలి, లేదంటే పుణ్యాత్మకు బదులుగా పాపాన్ని బరువు ఉండే ఆత్మ అయిపోతారు. इस पाप और पुण्य की गति को जानकर स्वयं को सेफ रखो, क्योंकि संकल्प में भी किसी भी विकार की कमज़ोरी, व्यर्थ बोल, व्यर्थ भावना, घृणा व ईर्ष्या की भावना पाप का खाते को बढ़ाती है. इसलिए पुण्यात्मा भाव के वरदान द्वारा स्वयं को सेफ रखने वाले विश्व सेवाधारी बनो. संगठित रूप में एक मत एक स्थिति का अनुभव करो. బాగా చెప్తారు, ఎట్లా అవ్యక్తవాణి విన్నారు, అదే మీకు వరదానం కూడా. దీంట్లో ఏం చెప్తారంటే పాపం మరి పుణ్యం దీని గతిని బాగా అర్థం చేసుకొని స్వయంని రక్షణ చేసుకోవాలి, పాప నుంచి రక్షణ చేసుకోవాలి. ఎందుకంటే సంకల్పంలో కూడా ఎవరిపైన వికారి భావన పెట్టుకునేది, వీక్నెస్ ఉండేది, తర్వాత వ్యర్థ మాటలు మాట్లాడేది, వ్యర్థ భావన పెట్టుకునేది, ఈర్ష్యాలే घृణ భావన పెట్టుకునేది, ఇదన్నీ పాపాన్ని లిస్టులో వచ్చేస్తుంది. పాపం ఎక్కువైపోతుంది మన లోపల, మన తలపైన ఎక్కువ పాపం అయిపోతుంది. అందువల్ల పుణ్యాత్మ వరదానం ద్వారా మనం స్వయంను సేఫ్టీగా పెట్టుకోవాలి, విశ్వ సేవాధారి కావాలి. అందరితో చేరి సంఘటిత రూపంలో ఏకమత్ ఏకరస్ అవస్థలో ఉండాలి, దీని అనుభవం చేయాలి. ఏకత ఇదే. మరి స్లోగన్ पवित्रता की क्षमा चारों ओर जलाओ तो बाप को सहज देख सकें. పవిత్రతాది దీపం 4 సైడు వెలిగించి పెడితే అప్పుడే అందరం సహజంగా తండ్రిని చూడవచ్చు. అందరం పవిత్రంగా ఉండాలి, అన్ని ప్రకారమైన పవిత్రతాది దీపం వెలిగించాలి. అప్పుడు సహజంగా అందరం తండ్రిని చూస్తారు. ఓం శాంతి. ఈరోజు మురళీ సారం వినండి. 20-21-22 బాబా చెప్తారు, मीठे बच्चे आधा कल्प से जो 5 विकारों की बीमारियां लगी हुई थी वो अभी छोटी की छोटी, इसलिए अपार खुशी में रहना है. బాగా అర్ధకల్ప నుంచి ఈ 5 వికారాలది రోగాలు ఏముండిందో అది ఇప్పుడు ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోతుందంటే వెళ్ళిపోయింది. అందువల్ల అపార ఖుషీలో ఉండాలి, సంతోషంగా ఉండాలి సదా. प्रश्न तुम बच्चों को अभी कौन सी एक हॉबी रखनी है?
किन बातों से तुम्हारा ताल्लुक नहीं है బాబా అడుగుతారు. ఇప్పుడు ఏ ఒక మాట అది చాలా ఇంట్రెస్ట్గా చేస్తూ ఉండాలి, మనకు ఆ ఆర్ట్ ఉండాలి. ఏ ఒక మాట నుంచి మనకు ఏమీ సంబంధమే లేదు. ఏ విషయాల్లో ఇంట్రెస్ట్గా చేయాలి, ఏ విషయం ఏమీ పట్టించుకోకూడదు. उत्तर, एक बाप से पूरा वर्षा लेने की हॉबी रखनी. मनुष्यों को तो अनेक प्रकार की हॉबियाँ होती है, तुम्हें वो सब छोड़ देनी है. हम ईश्वर के बच्चे बने हैं, बाप के साथ वापस जाना है, इसलिए इस शरीर से ताल्लुक़ रखने वाली सब बातें भूल जाना है. पेट को 2 रोटी खिलानी है और बुद्धि नई दुनिया में लगानी है. బాబా చెప్తారు, తండ్రి దగ్గర ఉండి పూర్తిగా ఆస్తి తీసుకునే హాబీ మనకు ఉండాలి. బాకీ మనుషులకు అనేక ప్రకారమైన హాబీస్ ఉంటుంది. హాబీ అంటే కొందరు కలెక్షన్ చేసుకుంటారు, కొందరు 5 రూపాయల నోట్ అంతా కలెక్ట్ చేసి పెట్టుకుంటారు, అది ఒక రకమైన హాబీ. కొందరు స్టాంప్స్ కలెక్షన్ చేసి పెట్టుకుంటారు, అది ఒక హాబీ. కొందరు మంచి మంచి చెట్లు, వెరైటీ చెట్లు, క్రోటన్స్ దాన్ని వేసుకుంటారు, కలెక్షన్ చేసుకుంటారు. కొందరు ఎట్లా ఏదో ఒకటి కలెక్షన్లో ఉంటారు, అది ఒక హాబీ. వాళ్ళకు చాలా ఇంట్రెస్ట్గా దాన్ని తీసి పెట్టుకుంటారు. అయితే బాబా చెప్తారు, మనుషుల్లో ఇట్లా అనేక ప్రకారమే హాబీస్ ఉంటుంది, అదన్నీ వదిలేయాలి. మన ఇప్పుడు ఈశ్వరీయ బిడ్డలైనం, వాపస్ ఇంటికి పోయే దానికోసం అన్నీ రెడీ చేసుకోవాలి. బాబా వెంట చేరి ఇంటికి పోవాలి. ఈ శరీరంతో సంబంధం వచ్చిన ఏ మాటను కూడా మనం పట్టించుకోకూడదు, అన్నీ మర్చిపోవాలి. అయితే ఈ పొట్టకు కావాల్సింది 2 రోటీ, కొంచెం అన్నం పప్పు ఉంటే చాలు. దానికోసం ఎక్కువ తినాలని కూడా లేదు. అయితే ఎంత అవసరమో అంత తినేసి బుద్ధి అంతా కొత్త ప్రపంచంలో ఉండాలి, కొత్తగా అన్ని చేస్తూ ఉండాలి. సతయుగాని కోసం కలెక్షన్ ఉండాలి, ఆ ఆస్తిని కలెక్ట్ చేసుకోవాలి. గీత్, जिनका साथी है भगवान उसको क्या करेगा आंधी और तूफान అట్లా అని పాట. ఎవరి జొతలో భగవాన్ ఉంటారు వాళ్ళకు ఈ ఆంధీ కానీ, వరదలు కానీ, తుఫాన్ కానీ ఏమి చేసానికి లేదు. అర్థమైందా? अच्छा, मीठे मीठे सिकल दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते नमस्ते. धारणा कोसर मुख्य सार. विजय माला में आने के लिए मम्मा बाबा, विजय माला में आने के लिए मम्मा बाबा के समान सर्विस करनी है. मुरली धारण करके फिर सुनानी है. चलन बड़ी रॉयल रखनी है. అంటే విజయమాలలో రావాలంటే మమ్మ బాబా సమానంగా సర్వీస్ చేయాలి. మురళిని ధారణ చేసుకొని వేరే వాళ్ళకు వినిపిస్తూ ఉండాలి. మన నడవడికే చాలా రాయల్గా, గౌరవంగా ఉండాలి. అర్థమైందా? విజయమాలలో రావాలంటే మమ్మ బాబా లాగా సర్వీస్ చేయాలి. మురళిని ధారణ చేసుకొని వేరే వాళ్ళకు వినిపించాలి. అంటే ధారణ చేసుకుని వినిపించాలి. మన నడవడికే చాలా రాయల్గా ఉండాలి. మరి సెకండ్ పాయింట్ ఏమంటే, अपनी विशाल बुद्धि से इस बेहद ड्रामा को जान अपार खुशी में रहना है. तूफानों से डरना नहीं, ज्ञान मंथन से बुद्धि को भरपूर रखना है. బాబా చెప్తారు, మన విశాల బుద్ధి ద్వారా ఈ బేహద్ డ్రామాని బాగా తెలుసుకొని అపార సంతోషంలో ఉండాలి. తుఫాన్లో భయపడకూడదు. అంటే అనేక మాటలు వస్తుంది అయినా భయపడకూడదు.
జ్ఞాన విచార సాగర్ మంత్రంలో బుద్ధిని బిజీగా పెట్టుకొని జ్ఞానంతో బుద్ధి భర్పూరుగా పెట్టుకోవాలి. అర్థమైందా? అంటే విశాల బుద్ధి ఆధారంతో ఈ బేహత్ డ్రామాని బాగా తెలుసుకొని అపార ఖుషీలో ఉండాలి. అంటే చాలా చాలా సంతోషంగా ఉండాలి. ఏ మాటలు వచ్చినా సరే తుఫాన్, దాంట్లో భయపడకూడదు. జ్ఞానం అంతం చేసుకుని బుద్ధిని జ్ఞానంతో భర్పూరుగా పెట్టుకోవాలి, నిండా జ్ఞానం. మరి वरदान विपरीत भावनाओं को समाप्त कर अव्यक्त स्थिति का अनुभव करने वाले సద్భావన సంపన్న భావ. అంటే విపరీత భావనలు అదంతా సమాప్తి చేసేసి అవ్యక్త స్థితిలో ఉండేది అనుభవం చేసేవాళ్ళు सद्भावना संपन्न भाव. जीवन में उठती कला व गिरती कला का आधार दो बातें हैं. బాగా చెప్తారు. మన జీవనంలో ఎగిరే కళలు కానీ కింద పడేదానికి రెండు ఆధారం. అది ఏమంటే భావ్ ఓర్ భావన. భావన అంటే వేరే వాళ్ళపైన మనకు ఉండే అభిప్రాయం. భావ్ అంటే అర్థం చేసుకునేది, ఎట్లా మనం అర్థం చేసుకుంటాం వేరే వాళ్ళపైన, అండర్స్టాండింగ్ పవర్. సో అభిప్రాయం ఒకటి, అర్థం చేసుకునేది ఒకటి. ఈ రెండే మాటలు. ఇది రెండు బాగుంటే ఎగిరే కళ, ఇది రెండు ఉల్టాగా ఉంటే కింద పడతాం. तो सर्व के प्रति कल्याण की भावना, स्नेह सहयोग देने की भावना, हिम्मत उल्लास बढ़ाने की भावना, आत्मिक स्वरूप की स्थिति की भावना व अपनापन की भावना ही सद्भावना है. అంటే అందరి పైన ఏం భావన పెట్టుకోవాలి? సద్భావన అంటే అందరూ కళ్యాణార్థంగా భావన పెట్టుకోవాలి. సర్వ ఆత్మలది స్నేహంతో సహయోగంతో ఉండే భావన పెట్టుకోవాలి. చాలా ధైర్యంగా ఉండి వేరే వాళ్ళకి కూడా ధైర్యం ఇచ్చి ఉల్లాసం ఇచ్చే భావన పెట్టుకోవాలి. ఉమంగ ఉల్లాసం ఇవ్వాలి. ఆత్మిక స్వరూపాన్ని భావన పెట్టుకోవాలి. అంటే అందరూ మనవాళ్ళు అట్లా అని అనుకోవాలి. ఇదే సద్భావన అని అర్థం. ऐसे भावना वाले ही अव्यक्त स्थिति में स्थित हो सकते. ఇట్లా శుభ భావన సద్భావన పెట్టుకునే వాళ్ళే అవ్యక్త స్థితిలో ఉండేదానికి సాధ్యం. अगर इसके विपरीत भावना है तो व्यक्त भाव अपनी तरफ आकर्षित करता है. దీనికి విపరీతంగా ఉంటే భావన, ఈ వ్యక్త భావ్ మన అట్రాక్ట్ చేస్తుంది. అంటే అన్ని ప్రకారమైన వికారి గుణాలు వచ్చేస్తుంది, అదే బుద్ధిలో ఉంటుంది. तो किसी भी विघ्न का मूल कारण ये विपरीत भावनाएं है. ఏదైనా ఒక వికారం, అన్ని వికారాది విఘ్నకు కారణం ఏమంటే వికారాలంతా విఘ్న వేస్తుంది. దానికి మూల కారణం విపరీతంగా ఉండే భావన. స్లోగన్ सर्वशक्तिवान बाप जिसके साथ है माया उसके सामने పేపర్ టైగర్ హే. ఎవరి దగ్గర సర్వశక్తిమాన్ తండ్రి ఉంటారు వాళ్ళ ముందు ఈ మాయ అనేది పేపర్ టైగర్, పేపర్ పులిలాగా. పేపర్ పులి దగ్గర ఎవరికి భయం ఉంటుంది? మాయ కూడా పేపర్ పులి అయిపోతుంది సర్వశక్తిమాన్ తండ్రి దగ్గర ఉంటే. మనం బాబాని మన దగ్గర పెట్టుకోవాలి. మరి लवलीन स्थिति ने अनुभव चेसान कोसरम जिससे प्यार होता है उसको जो अच्छा लगता है वही किया जाता है. బాగా చెప్తారు. ఎవరి పైన మనకు ప్రీతి ఉంటుందో వాళ్ళకి ఏమి ఇష్టమో అదే మనం చేస్తాం. వాస్తవంగా లోపల నుంచి చూసుకోండి, మీకు ఎవరి పైన ప్రీతి ఉంటుందో వాళ్ళకి ఇష్టం వచ్చేదే మీరు చేస్తారా లేదా? तो बाप को बच्चों का
अपसेट होना अच्छा नहीं लगता है, इसलिए कभी भी ये नहीं कहो कि क्या करें, बात ही ऐसा थी, इसलिए अपसेट हो गए हैं. మరి బాబాకి ఏమి ఇష్టం లేదు, అది మనం చేయకూడదు. బాబాకు మన అప్సెట్ అయ్యేది, అలిగిపోయేది, ఫీలింగ్స్లో వచ్చేది బాబాకి ఇష్టం లేదు. అందువల్ల ఇట్లా మనం చెప్పకూడదు. ఏం చేసేది, మాటనే అట్లా ఉండింది. అందువల్ల నాకు చాలా బాధ అయిపోయింది, నాకు చాలా ఫీలింగ్స్ వచ్చేసింది, అట్లా చెప్పకూడదు. ఇట్లా బాబాకి ఇది ఇష్టమే లేదు. अगर बात अपसेट की आती भी है तो आप अपनी स्थिति अपसेट नहीं करना है. మాటలేమో మన అలిగిపోయేట్టుగా బాధగా ఉండేట్టుగా వస్తుంది, అయితే మనం ఎప్పుడూ దాంట్లో బాధపడకూడదు. మన స్థితి చాలా స్ట్రాంగ్గా బాబా చెప్పిన స్థితి ఉండాలి, అప్సెట్ కాకూడదు. అంటే అలిగిన పోకూడదు, బాధను అనుభవం చేయకూడదు. మాటలు ఎట్లా వచ్చినా ఏమి, మన స్థితి మన చేత పెట్టుకోవాలి. బాబా చెప్పినట్టుగా మన స్థితి ఉండాలి. అర్థమైందా? బాబాకి ఇష్టం వచ్చిన స్థితి మనం చేసుకోవాలి, అప్పుడే బాబా పైన ప్రీతి ఉంది అని అర్థం. ఓం శాంతి. प्यारे प्यारे वतन उड़ चले हम आज, प्यारे प्यारे वतन उड़ चले हम आज, मेरे बाबा के पास, शिव बाबा के पास, मेरे बाबा के पास, शिव बाबा के पास. प्यारे प्यारे वतन उड़ चले हम आज, प्यारे प्यारे वतन उड़ चले हम आज, मेरे बाबा के पास, शिव बाबा के पास, मेरे बाबा के पास, शिव बाबा के पास. मन में लगन और प्रीत में मगन, मन में लगन और प्रीत में मगन, चले बाबा के पास, शिव बाबा के पास, मेरे बाबा के पास, शिव बाबा के पास. कितनी खुशियाँ भरी आज राहों में है, दिव्य दुनिया समाई
बाबा के पास, शिव बाबा के पास। मेरे बाबा के पास, शिव बाबा के पास। मन में लगन और प्रीत में मगन, मन में लगन और प्रीत में मगन, चले बाबा के पास, शिव बाबा के पास। मेरे 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 बाबा के पास। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल बीते तेरी यादों में, जो पल बीते तेरी यादों में, वो पल अविनाशी होते हैं, वो पल अविनाशी होते हैं। हर पल को सफल बना देंगे, हर पल को सफल बना देंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद कभी ना छोड़ेंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। आप रहो संग संग बाबा, यूं ही आप रहो संग संग बाबा, इस दुनिया के सुख पाने क्या, इस दुनिया के सुख पाने क्या, लहराते रहे तेरी यादों में, लहराते रहे तेरी यादों में, उन यादों में खो जाएंगे, उन यादों में खो जाएंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं,
तेरी याद का अमृत पीते हैं, रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं।